అందరికీ నమస్కారం. కార్తీక మాసం శుభాకాంక్షలు. ఈరోజు మనం 29వ అధ్యాయంలో అడుగుపెట్టాం. 29వ అధ్యాయం అంటే ఇంచుమించు ఈ కార్తీక పురాణానికి ఇది ముగింపు అని చెప్పుకోవాలి. ఆ తర్వాత 30వ అధ్యాయంలో మనకి ఫలశ్రుతి అన్నది ఉంటుంది. ఈ ముగింపు అన్నది కేవలం కార్తీక పురాణం అనే కాకుండా అంబరీషుని యొక్క కథకి కూడా. అయితే ఇంకా ఏముంటుంది అంబరీషుని గురించి చెప్పుకోవడానికి? సుదర్శనుడు క్షమించాడు కదా, వెళ్ళిపోయాడు కదా, ఆశీర్వదించాడు కదా అని మనం అనుకుంటాం. కానీ ఆ తర్వాత కూడా ఎంత వినయంతో అంబరీషుడు ప్రవర్తించాడు, ఈ ప్రవర్తన మనం అందరం కూడా తెలుసుకోవాలి. బహుశా అంత ఓర్పు, అంత సహనము ఇప్పుడు ఈ కలియుగంలో కనిపించటం కష్టం. కానీ మనం కనీసం తెలుసుకున్నట్లయితే అటువంటి మహాపురుషుల గురించి మనము ఒక్కసారి మననం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎంతో మంచి అన్నది మనతో పాటు ఉంటుంది. అయితే ఎక్కడి వరకు మనం చెప్పుకున్నాం అంటే సుదర్శనుడు క్షమాభిక్ష పెట్టి దూర్వాసుణ్ణి అలాగే అంబరీషుణ్ణి ఆశీర్వదించి అక్కడి నుంచి వాళ్ళని విడిచిపెట్టి వాళ్ళకి చక్కగా రక్షణ ఇచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడు చూసారా, మరి నాకున్న శక్తి నేను తలుచుకుంటే శ్రీ మహావిష్ణువు పంపించిన సుదర్శనాన్ని కూడా ఆపగలను అని అనవచ్చు అంబరీషుడు. కానీ అనలేదు. అది ఆయన వినయం. ఇక్కడ మళ్ళీ వినయంతో ప్రార్థన చేస్తున్నారట. ఏమని అంటే, ఇంకా పూర్తి కాలేదుగా, మీరు నా దగ్గరికి వచ్చారు, ఇది నా మహాభాగ్యం. ఎందుకు అంటే ఒక వ్రతం చేసుకున్న తర్వాత ఆ వ్రతాన్ని పూర్తి చేయటం అంటే కేవలం భక్తితో ఉన్నామా, స్తోత్రాలు వల్లించామా, దాన ధర్మాలు చేసేసామా అన్నది కాదు. మహాపురుషుల యొక్క సాంగత్యం లభించటం కష్టమని అంటారు కదా. అలా మహర్షులు మీరు నా దగ్గరికి రావడం అన్నది నిజంగా నేను చేసుకున్న పుణ్యం. మీరు వచ్చిన తర్వాత మీకు భోజనం పెట్టకుండా ఈ వ్రతం అన్నది నేను ఎలా పూర్తి చేస్తాను? ఇంకా నా వ్రతం పూర్తి కాలేదు. సరే, నేను జలం స్వీకరించాను, అక్కడికి వ్రతం అయ్యింది. కానీ నేను భోజనం చెయ్యాలంటే మీరు నాతో పాటు భోజనం చెయ్యాలి, లేకపోతే మీకు పెట్టిన తర్వాతే నేను తింటాను. దయచేసి ఇప్పటివరకు ఏం జరిగిందో అంటే, ఇప్పటికీ తను ఏమనుకుంటున్నారంటే, నా వల్ల కదా మీకు ఇంత ఇబ్బంది కలిగింది. ఎందుకు అంటే నేను ఇలా ప్రవర్తించాను, మీకు కోపం వచ్చింది, మీరు మళ్ళీ ఏదో శపించారు, లేకపోతే మళ్ళీ ఈ సుదర్శనుడు అన్నవాడు నా రక్షణ కోసం వచ్చాడు కాబట్టి మీకు ఇబ్బంది కలిగిందని అనుకుంటున్నాడే కానీ ఇంకా వేరే విధంగా కాదు. కాబట్టి అది ఆయన వినయం. ఎంత చెడు అవతల వాళ్ళు చేస్తున్నా వాళ్ళ దగ్గర వినయంగా ఉండటం అన్నది ఇది నిజంగా మనకి అలవాటు కాని పని. కానీ ఇది కూడా అలవాటు అయితే అంతటా పరబ్రహ్మ స్వరూపాన్ని చూసినట్లే. అది చాలా కష్టం. ఈ కోపాన్నంతా కూడా పూర్తిగా తగ్గించుకుని ఆయన దూర్వాస మహాముని కాళ్ళ మీద పడి, అయ్యా, మీరు ఈరోజు ఇలా రావడం వల్లే నేను మీ దర్శనాన్ని పొందాను. ఎందుకంటే మహర్షుల యొక్క దర్శనం కూడా అంత సామాన్యమైన విషయం కాదు కదా. మీ దర్శనాన్ని పొందాను, అలాగే మీ వల్ల సుదర్శుని యొక్క దర్శనాన్ని పొందాను. ఎందుకు అంటే ఆయన సామాన్యమైన రాజు. ఆయన అప్పటి వరకు సుదర్శన చక్రాన్ని దర్శించుకోలేదు. శ్రీ మహావిష్ణువుని దర్శించుకున్నట్టే కదా సుదర్శనుడు అంటే. అలా నేను ఏమీ అడగకపోయినా శ్రీ మహావిష్ణువు వచ్చి నన్ను ఆ రూపంలో నాకు దర్శనం ఇవ్వటం అంటే ఇది నిజంగా నేను చేసుకున్న పుణ్యం. మీ వల్ల నాకు భగవద్ దర్శనం కలిగింది. అలాగే మీ వల్ల ఈ ఏకాదశి వ్రతం ఒక అద్భుతంగా జరుగుతోంది. ఎందుకంటే మీకు నేను అన్నం పెడుతూ అంటే మీతో పాటు భోజనం చేయటం అన్నది ఇది నాకు చాలా విశేషం. దయచేసి మీరు ఒప్పుకొని ఇప్పటికైనా నన్ను క్షమించి నాతో పాటు భోజనం చేస్తారా అని అడుగుతున్నాడు. ఎంత వినయం! ఇంత జరిగిపోయిన తర్వాత కూడా అంటే ఇక సిగ్గుపడుతూ బాధపడుతున్నాడు దూర్వాసుడు. అప్పుడు దూర్వాసుడు కూడా పశ్చాత్తాప భావనతో మాట్లాడతాడు. మహారాజా, నీకున్న ఈ ఓర్పు, సహనము, లేకపోతే ఈ మంచితనము ఇదే కదా నిన్ను కాపాడింది. అందుకే భగవంతుణ్ణి అలా ప్రార్థిస్తే సరిపోదు, ఎంతో ఓర్పుతో, సహనంతో, దయతో, క్షమతో ఉండగలగాలి కదా. ఈ లక్షణాలన్నీ కూడా అంబరీషుల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు అంటున్నాడు, నీ వల్ల ఈరోజు నాకు రక్షణ అన్నది కలిగింది. లేకపోతే ఇక ఈ రోజు నుంచి దూర్వాసుడు ఎవరికి తెలియదు. సుదర్శనుడి కోపం అలాగే శ్రీ మహావిష్ణువు పంపించాడు రక్షణ కోసం, సంహరించడానికే పంపించాడు. కానీ అంబరీషుడు ఇప్పుడు ఆగమన్నాడు కాబట్టి ఆగాడు, అంతేగా. లేకపోతే దూర్వాసుడి పని అయిపోయినట్టే. ఇది భగవంతుని యొక్క నిర్ణయం. కానీ ఇలా జరగకుండా నాకు రక్షణ అన్నది ఈరోజు లభించింది అంటే కేవలం నీ వల్ల, శ్రీ మహావిష్ణువు వల్ల కాదు. నువ్వు దయ చూపించావు అంటే ఈరోజు నువ్వు నన్ను రక్షించావు కాబట్టి నువ్వు నాకు ప్రభువు, నువ్వు నాకు తండ్రి.
ప్రభువు తండ్రితో సమానం అంటారు. తండ్రి అంటే ఎవరు మనకి రక్షణ ఇస్తారో, ఎవరు మనల్ని చాలా ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటారో వాళ్ళు తండ్రితో సమానం కదా. అలా నువ్వు నాకు తండ్రి స్థానంలో ఉన్నావు. అయితే నీ పాదాల మీద పడి నమస్కారం చెయ్యాలని ఉంది, కానీ నేను అలా చెయ్యను. ఎందుకు అంటే నువ్వు చిన్నవాడివి, నీ పాదాలపైన నేను పడితే నీ ఆయుక్షీణం అయిపోతుంది. కానీ ఈ భావన నా మనసులో ఉంది. ఇప్పుడు నువ్వు నాకు రక్షకుడివి, నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి. అందుకనే నీ చిన్న కోరిక నేను తీర్చలేనా? నాకే చాలా బాధగా ఉంది నా ప్రవర్తన ఏదైతే ఇప్పటి వరకు ఉందో అని అంబరీషుని పట్ల ఎంతో ప్రేమ చూపిస్తూ ఈరోజు నువ్వు నన్ను రక్షించావు అని నేను నీకు కృతజ్ఞుణ్ణి అని చెప్పి ఖచ్చితంగా నేను నీతో భోజనం చేస్తాను, నేను నీకు చక్కని ఆశీర్వచనాన్ని ఇస్తున్నాను అని అంటారట. ఇంతటితో ఆగలేదు. అంబరీషుడు అంటాడు, ఏ భక్తి ఏ శ్రద్ధ మనిషిని ముందుకి నడిపిస్తుందో ఆ భక్తి మనసులో ఉండటం వల్ల మనసు ఇతరత్ర ఆలోచనల వైపు వెళ్లకుండా, ఎందుకు అంటే ఈ అహంకారము, ఈర్ష, కోపము, ద్వేషము, రాగము, విపరీతమైన మమకారం ఇవన్నీ కూడా లోపలే ఉంటూ ఉంటాయి. బయట ఎక్కడ దొరకవు. మనం వెళ్ళి అరకిలో పావు కిలో కొనుక్కుంటున్నామా అని అనడానికి లోపల ఉంటాయి. ఎప్పుడెప్పుడు బయటకు వస్తాయో తెలియదు. అలా బయటికి రానివ్వకుండా మనసుకి అలవాటు చెయ్యాలి అంటే దాన్ని చాలా వేరే ఆలోచనల్లో పెట్టాలన్నమాట. ఆ ఆలోచనే భగవద్భక్తి. కేవలం ఆ భగవద్భక్తిలో ఉన్న వాళ్ళకే ఈ అంతఃశత్రువులు బయటికి రాకుండా వాళ్ళని రక్షణ అన్నది వహిస్తూ ఉంటాయి. అందుకే ఓ మహర్షి, ఎప్పుడూ నా మనసు భగవంతుడిపై నిమగ్నమయ్యేటట్టుగా, నాకు మంచి ఆలోచనలు వచ్చేటట్టుగా, నాతో ఎప్పుడు వినయం ఉండేటట్టుగా, నేను ఇప్పుడు ధర్మాన్ని తప్పకుండా ఉండేటట్టుగా నాకు ఈ వరాలను మీరు ఇవ్వండి. మళ్ళా నేను ఏ జన్మ ఎత్తినా ఎలా ఉన్నా భగవంతుడి పైన భక్తి అన్నది పోకూడదు. ఇది నాకు మీరు ఇవ్వాలి. ఎందుకంటే మహర్షులు కదా, వాళ్ళు ఆశీర్వచనం చేస్తే మంచి శక్తులు ఇస్తారు. అందుకే ఇక్కడ ఇలా ఆశీర్వచనం చేస్తున్నప్పుడు నాకు ఇవన్నీ మీరు నాకు ఇవ్వండి అని అడుగుతున్నట్ట అంబరీషుడు. ఇది కూడా ఆయన వినయం. కాబట్టి ఇంత వినయంతో అడిగినప్పుడు, ప్రాధేయపడినప్పుడు ఇంకంతకన్నా అద్భుతం ఏమిటి? ఎంతో ఆనందంగా అంబరీషుడు అలాగే దూర్వాసుడు ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత దూర్వాస మహాముని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ జనక మహారాజు గారితో వశిష్ఠుల వారు చెప్తున్నారుగా, అలాగే ఈ సౌనకాది మునులందరూ సూత మహర్షి చెప్తుంటే వింటున్నారుగా. మరి ఇప్పుడు అందరూ కలిపి ఒకటే మాట చెప్తున్నారు. ఈ ఉపాఖ్యానంలో లేకపోతే ఈ అంబరీషుడు దూర్వాసుడు ఈ కార్తీక మాసం వ్రతం, ఏకాదశి వ్రతం, ద్వాదశ పారణం, వీటిలో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే భక్తికి మించిన శక్తి లేదు. భక్తి అంటే మళ్ళీ కేవలం పూజలు చేసేయటం కాదు, భగవంతుడికి నచ్చినట్టుగా ఉండటం, భగవంతుడు మెచ్చినట్టుగా ఉండటం, ఎంతో చక్కగా వినయంతో, క్షమతో, దయతో, ఓర్పుతో, ధర్మంతో ప్రవర్తించటం, ఇది చాలా ముఖ్యం. అందుకే అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తూ అంబరీషుడు పాటించిన నియమాలేమిటి, ఇవి ఆచరించగలిగితే భగవంతుడు ఎక్కడో ఉండడు, మనతోనే ఉంటాడు అని చెప్తున్నారు. అలాగే ఇవన్నీ జరిగింది ఎప్పుడు అంటే కార్తీక మాసంలో ద్వాదశి రోజు. అందుకే ఈ ఏకాదశికి, కార్తీక మాసంలో ఉన్న ఏకాదశికి, కార్తీక మాసంలో ఉన్న ద్వాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆ రోజు కనుక అంబరీషుడిని, కేవలం ఆ రోజనే కాదు ఎప్పుడైనా అంబరీషుడిని, అలాగే ఈ కథని ఎప్పుడైతే స్మరించుకుంటామో, గుర్తుకు తెచ్చుకుంటామో, ఈ విషయాలన్నీ కూడా మననం చేసుకోవచ్చు. ఇంత మంచి మనకి జరుగుతుంది అంటే ఇలాగే ఉండాలి అంటే కష్టం, కానీ అలా ఉండే ప్రయత్నం మనం అందరం చెయ్యవచ్చుగా. కాబట్టి ఇలా ఉండాలి అన్నది వేదవ్యాసుల వారు మనకి అందించారు. ఈ పురాణంలో మనకి ఇంచుమించు 24వ అధ్యాయం నుంచి కూడా 29వ అధ్యాయం వరకు అంబరీషుని యొక్క కథే ఉంటుంది. అంత చక్కని వివరణతో మనిషి ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఏ శక్తి గొప్పది, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి కోపము అన్నది క్రోధంగా మారవద్దు. కోపాలందరికీ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మన పని జరగాలి అంటే కొద్దిగా కోపం ప్రదర్శింపు చెయ్యాలి, కానీ అది తాత్కాలికంగా అలా ఉండి ఆ అవసరం అయిపోయిన వెంటనే దాన్ని విడిచిపెట్టాలి. అవతల వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మన కోపాన్ని విడిచిపెట్టి మనం మామూలుగా ఉండగలగాలి. ఈ విషయాలన్నీ మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఈ విషయాలనే
మహర్షులందరూ చెప్పుకుంటున్నారనమాట. కాబట్టి ఇక్కడితో అంబరీషుని యొక్క కథ సమాప్తి. అలాగే కార్తీక వ్రతం అన్నది సమాప్తం. ఇక 30వ అధ్యాయంలో మనకి ఫలశ్రుతి అంటే మొత్తం అసలు ఈ కార్తీక పురాణం మనకి ఏమందిస్తుంది, ఈ కార్తీక వ్రతం చేసినప్పుడు 30 రోజులు ఇలా నియమాలతో ఉన్నప్పుడు, ఈ విధులు పాటించినప్పుడు మనకేమొస్తుంది, ఈ వివరణ అన్నది ఫలశ్రుతిలో ఉంటుంది. అది మనం తర్వాత అధ్యాయంలో చెప్పుకుందాం. మరొక్కసారి మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. నమస్తే.